ఆపరేషన్ కగర్పై శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ జరిగి వారం రోజులైన మృతదేహాల కుటుంబాలకు ఇవ్వలేదు. దహనం చేసినట్టు వార్తలు వస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని కోనంనేని ఫైర్ అయ్యారు. సజీవంగా పట్టుకొని చంపుతున్నారన్నారు. కేశవరావును చంపిన పద్ధతి ఏంటి అని ప్రశ్నించారు. ఆయనను సజీవంగా పట్టుకొని బైలెట్లో కొట్టి చంపినట్లు ఫోటోలో కనిపిస్తుందన్నారు. మావోయిస్టులు ఏం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు ఎంతమందిని చంపారో చెప్పారు, కానీ మీరు ఎంతమందిని చంపారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. భిన్నంగా ఈ పాలకులు ఎందుకు ఇటువంటి పోకళ్ళకు పోతున్నారో వాళ్ళు సమాధానం ఎప్పటికైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొచ్చి సజీవంగా చంపుతున్నారు. వాళ్ళని రక్షించుకోవడానికి కోసం ఇనిషియల్లీ వాళ్ళు రెసిస్ట్ చేశారు, ఇది వాస్తవం. కానీ కేసీఆర్ గారిని చంపిన పద్ధతి ఏంటి? మనిషిని సజీవం దొరికినప్పుడు తీసుకెళ్ళు. ఆయన రక్షకులుగా ఉన్న 26 మందిని చంపారు. ఎంత అన్యాయమైన పద్ధతి ఇది! ఏం ద్రోహం చేశారు మావోయిస్టులు? ఏమి ద్రోహం చేశారు? వాళ్ళు ప్రజల కోసం జైలులో ఉంటున్నారు. టెర్రరిస్టులు 100 మంది లోపే చంపుతారు. ఇక్కడ 800 మందిని చంపారు. టెర్రరిస్టులను ఎందుకు ఆగిపోయింది? ఎందుకు చంపలేకపోయారు? ఎందుకు పట్టుకోలేకపోయారు? పట్టుకున్నారా? ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా లొంగిపోయారు. లేకపోతే హరగోపాల్ గారు, మనందరం లెఫ్ట్ పార్టీస్, మనమే కాదు దేశవ్యాప్తంగా వాళ్ళు చర్చలు జరపండి అని అడుగుతుంటే చర్చలు జరపకుండా చంపడమే మా పని అంటూ ఏ ధర్మం చెప్పింది? ధర్మయుద్ధం అంటే ఏంటి? తెల్ల జెండా ఎత్తితే లేకపోతే చర్చలు జరపాలని అంటే వాళ్ళు మేము చర్చలకు వస్తాం, అవసరమైతే ఆయుధాలు కూడా త్యజించడానికి సిద్ధం అయినట్టుగా అనిపించింది. వాళ్ళు నోటితో అనలేదు, కానీ అది మంచి అవకాశం కదా. కానీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళని చంపాలి. వాళ్ళు టెర్రరిస్టులతో చర్చలు జరుపుతారు, దేశ ద్రోహులతో చర్చలు జరుపుతారు. దేశం కోసం పోరాటం చేసేటువంటి వీళ్ళని కొన్ని తప్పులు చేసి కొన్ని చిన్న తప్పులు చిన్నయో పెద్దయో జరుగుతున్నాయి. కొంతమంది అమాయక పోలీసులు వాళ్ళు కూడా పేదాళ్లే. అవన్నీ మేము ఖండిస్తున్నాం.